చక్రవర్తి గారు, మీరు గత 3 నెలల నుండి ఈ ఎన్ఆర్వి ఓటర్స్ మీద మీరు వర్క్ చేస్తూ కొత్త ఓట్స్ని ఎలా జాయిన్ చేయాలి, దానికి ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలనేది ఆల్మోస్ట్ ఈటీవీ డిబేట్స్లోను, నెక్స్ట్ TV5 డిబేట్స్లోను చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు సిబిఎన్ ఫోరం ప్రెసిడెంట్ సుమిత పాతూరి, తన గురించి నాకు ఏవీలో చెప్పినట్టు తను స్టార్ట్ చేసింది విప్రో సర్కిల్ దగ్గర ఒక ప్రొటెస్ట్తో స్టార్ట్ చేసి ఈ రోజున హైదరాబాద్లో జరిగిన 36 నిరసనల్లో ప్రతి దానిలోనూ భాగస్వామ్యమై కుటుంబాన్ని, తన జాబ్ని, అంటే ప్రముఖ ఐటీ కంపెనీలో చేస్తుంది, ఆ జాబ్ను కూడా వదిలేసి రిస్క్ చేసి ఒకే ఒక్క రీజన్ సిబిఎన్ కోసం ఆయన విజన్ 2020లో నేను భాగమయ్యాను, భావితరాల భవిష్యత్తు కోసం మనం విజన్ 2047ని బాబు గారికి ఎలా అందివ్వాలి, రాబోయే ఎన్నికల్లో బాబు గారిని ఎలా గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున సిబిఎన్ ఫోరంకి ఆవిడ వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ సుమిత గారు, మీరు ఇప్పుడు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా ఈరోజే విదేశీ పర్యటన ముగించుకుని మా సిబిఎన్ ఫోరంని ఖండాంతరాలు దాటించి ఈరోజే వచ్చిన మా సిబిఎన్ ఫోరం సభ్యులు అమర్ గారికి, కిరణ్ గారికి నా అభినందనలండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సిబిఎన్ ఫోరంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఈవెంట్స్కి కూడా కష్టపడిన ప్రతి సభ్యునికి, సిబిఎన్ ఫోరంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలండి. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి నేను తప్ప ఇంకెవరూ లేరు అని విర్రవీగుతున్న వ్యక్తికి నేనున్నాను అని చెప్పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి భరోసా, భద్రత కల్పిస్తూ ముందుకు వచ్చిన మన యార్లగడ్డ వెంకట్రావు గారికి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు అలాగే మీతో మీ నాయకుడు కార్యక్రమానికి విచ్చేసిన గన్నవరం యావత్ ప్రజానికానికి మా సిబిఎన్ ఫోరం తరపున స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి కీర్తిని దేశ విదేశాల్లో తెలియజెప్పిన మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ గుర్తుతో, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశంతో శాసనసభలో అడుగుపెట్టి అదే శాసనసభ సాక్షిగా అన్న నందమూరి తారక రామారావు గారి కూతురు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అవమానించిన విధానం ఒక్క గన్నవరం నియోజకవర్గ ప్రజలే కాదు, యావత్ ఆంధ్ర ప్రజానికం ఈరోజు మర్చిపోలేదు. వాళ్ళందరూ ఈరోజు బుద్ధి చెప్పే రోజు ముందే ఉంది. అలాగే ముఖ్యంగా మహిళా లోకం, నిండు శాసనసభలో మహిళలకి జరిగిన అన్యాయం మనందరం మర్చిపోకూడదు. మన వంతుగా మనందరం ఏం చేయాలి అనేది మనందరికీ తెలుసు. అది మనం 2024లో చూపిద్దాం. అలాగే అవమానించే గుణం అన్నం పెట్టిన చెయ్యనే నరికే తత్వం ఉన్న వ్యక్తి. అలా కానీ జనం కోసం జనాన్ని అభిమానించే నాయకుడు, జనానికి ఏం చేయాలి అని అనునిత్యం ఆలోచించే నాయకుడు మన యార్లగడ్డ వెంకట్రావు గారు. అలాగే రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా ఎదిగే ప్లాట్ఫామ్ని కల్పించిన అదే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తిని మనం అభిమానిస్తామా అండి? విలువలతో కూడిన రాజకీయాలు చేయగల వ్యక్తిత్వం ఉన్న మనిషి మన యార్లగడ్డ వెంకట్రావు గారు. ఓడిపోయా కదా అని చెప్పి గన్నవరం నియోజకవర్గానికి నాకు ఏంటి సంబంధం అని అనుకోకుండా, ఆయన వ్యాపారాలు చూసుకోవడానికి తిరిగి అమెరికా వెళ్లకుండా మనతోనే అనునిత్యం గన్నవరం నియోజకవర్గంలోనే ఉంటున్న వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. అలాగే అవినీతి గెలిచిన ప్రజలు ఎంతమంది గెలిచి ప్రజలు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది గెలిచి నాయకులైన వారు ఉన్నారు. ఎంతమంది నాయకులు ఈరోజు గెలిచి ప్రజా సమస్యలను తీర్చుతున్నారో మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ ప్రజలతోనే ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలతో మమేకమై ముందుకు వెళ్తున్న వ్యక్తి మన యార్లగడ్డ వెంకట్రావు గారు. అవినీతి అక్రమాలు చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు, చిత్తశుద్ధితో ప్రజలకు సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. అధికార పార్టీలో ఉన్న ఎలాంటి సహాయ సహకారాలు పొందకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి
తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి వచ్చిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పాలించే శాసనసభ్యులున్న శాసనసభ అసెంబ్లీ దానికన్నా మన స్కూల్స్లో జరుగుతున్న అసెంబ్లీ చాలా సంస్కారవంతంగా జరుగుతుంది. అది ఎందుకో మీ అందరికీ తెలుసు. ఈరోజు మన శాసనసభలో జరిగే అసెంబ్లీ ఎలా ఉంటుంది అంటే బూతు పురాణాలు, బూతు రాజకీయాలు. అక్కడ అభివృద్ధి గురించి చర్చ ఉండదు, అలాగే భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చ ఉండదు. సో ఇది చూసి సభ్య సమాజం అంతా కూడా మన ఏపీ అసెంబ్లీని చూసి నవ్వుకుంటుంది. అలాగే గన్నవరం నియోజకవర్గానికి వస్తే అనేక సమస్యలు, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, యువతీ యువకులకు అవకాశాలు లేవు. అలాగే 2014 నుంచి 2019 వరకు గన్నవరంలో ఉన్న భూమి రేట్లేంటో మనకు తెలుసు. ఈ రోజు భూమి రేట్లేంటో మనకు తెలుసు. ఇదంతా ఎందుకు జరిగింది అనేది కూడా మనందరికీ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే నేను అనుభవించిన ఒక చిన్న అనుభవం చెప్తానండి. సంక్రాంతి అనేది మన ఏపీ మొత్తానికి, మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్య పండుగ. మనందరం కూడా మన స్వంత గ్రామాలకు వెళ్తూ ఉంటాం. అలాగే నేను కూడా వెళ్ళాను. అక్కడ రోడ్లు చూస్తే నాకు చాలా బాధేసింది. ఆ రోడ్లు చూసి చాలా విచారంగా అనిపించింది. అలా అనిపించిన తర్వాత అనుకున్నట్టుగానే వీల్ అలైన్మెంట్, నా వెహికల్కి ప్రాబ్లం వచ్చింది. సరే అని చెప్పి హైదరాబాద్ వచ్చి నేను షోరూమ్కి తీసుకెళ్తే షోరూంలో ఇంకా ఆ ఏపీ నుంచి వచ్చిన వ్యక్తులు ఇదే ప్రాబ్లంతో అక్కడ షోరూంలో కనపడటం జరిగింది. అలాగే మనం ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వెహికల్ టోల్ గేట్ దగ్గర చూస్తే ఎన్ని వెహికల్స్ దుమ్ము కొట్టుకుపోయాయో మనం చూస్తే, అంటే మన రోడ్ల పరిస్థితి, ఏపీలో ఉన్న రోడ్ల పరిస్థితి ఈ రకంగా ఉన్నది అని మీకు చెప్పడానికి చిన్న అనుభవం నాది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఛార్జ్ తీసుకుని 1 మంతే అయింది. కానీ దావోస్ సమ్మిట్కి వెళ్ళి తెలంగాణకి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో మనం చూసాం. అది కదా చిత్తశుద్ధి అంటే, రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి అంటే అది కదా ఒక పదవి మీద ఉన్న చిత్తశుద్ధి అంటే. మరి మన రాష్ట్ర పాలకులు ఎక్కడున్నారు? అభివృద్ధి ఏది? అభివృద్ధి ఏది? ఉపాధి అవకాశాలు ఏవి? మన రాష్ట్ర అభివృద్ధి ఏది? మన రాష్ట్ర నాయకులు బూతు రాజకీయాలు చేయకుండా విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తేవచ్చు కదా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే సీఎం అయ్యారో విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నిటికీ రూపకల్పన చేశారో 2014 నుంచి 2019 వరకు మనం చూసాం. 2019వ సంవత్సరంలో జరిగిన ఒకే ఒక తప్పిదం, ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇదే కోల్చటంతో స్టార్ట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత ఒక గంప మట్టి కానీ ఒక ఇటుక కానీ పేర్చింది లేదు ఆంధ్రాలో. ఇది మనకు అక్కడ జరుగుతున్న అభివృద్ధి. కానీ ఇప్పుడు బాబు గారు 2024 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే మేనిఫెస్టోతో యువకులకు, మహిళలకు, వృద్ధులకు, వ్యాపారవేత్తలకు, ఎవరికైతే అర్హులున్న ప్రతి ఒక్కరికి ఈ మేనిఫెస్టోలో అంశాలు చేకూరేటట్టు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు 2020లో మనందరం భాగస్వాములు అయ్యాం. అలాగే బాబు గారి 2047 విజన్ 2047 అనేది సిబిఎన్ ఫోరం మెయిన్ మోటో అండి. దానికి సంబంధించిన ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. 2047 విజన్లో ఏమున్నాయి అనేది. ముఖ్యంగా మొదటిగా ఎనర్జీ అనేది మనకి ఈరోజు కరెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది. 2047కి ఆ ప్రాబ్లం లేకుండా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ప్రజలకు అందించడం ఒక ముఖ్యమైన అంశం. అలాగే వాటర్ సెక్యూర్ ఇండియా. ఈరోజు మన జనాభా పెరుగుతూ ఉంది, అలాగే పరిశ్రమలో వాటర్ వాడకం ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పుడు ఉన్న వాటర్ కన్నా 2047లో మనకి 40% ఎక్కువ వాటర్ అవసరం పడతాయి. దానికోసం మనకి ఉన్న ఇది దాన్ని మన చంద్రబాబు నాయుడు గుర్తించి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే డీప్ టెక్నాలజీ, మన హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న మన చంద్రబాబు నాయుడు గారికి టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. సో ఈ డిజిటలైజేషన్ ప్రతి ఒక్కరికి, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది 2047 విజన్లో. అలాగే P4 మోడల్, ప్యూర్ టు రిచ్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి 2047లో. దానికే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి పూర్తి దాని నుంచి ఉపాధి అవకాశాలు కానివ్వండి, సంపద సృష్టించడం కానివ్వండి, అలాగే దాన్ని ప్రజలకు అందించడానికి P4 మోడల్లో అనేక ప్రణాళికలు చేయటం జరిగింది. ఇలాంటి విజన్స్ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు
ఎవరినైతే బలపరిచారో విజ్ఞానవంతులైన యార్లగడ్డ వెంకట్రావు గారిని కానీ ఇలాంటి నాయకుల్ని గనక మనం ఎంచుకుంటే మన ఏపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని మనందరం ఒక్కసారి ఆలోచించుకుందామండి. మీకు కొన్ని విషయాలు చెప్తానంటే, జీవితంలో ప్రతి మనిషికి 2 దారులు ఉంటాయి. ఒకటి ప్రేమతో చేసేది, 2 ద్వేషంతో చేసేది. ప్రేమతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో మనం ఓటేయాలి. మన రాష్ట్రంలో ఉన్న అరాచకాల మీద ద్వేషంతో మనం ఈరోజు ఓటేయాలి. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి రాయాలి అంటే, ఈరోజు ఒక పుస్తకం రాయాలంటే మనకి ఆకాశం అంత పేపర్లు కావాలి, అలాగే మహాసముద్రంలో ఉన్న నీరంత ఇంకు కావాలి. అప్పటికి కూడా మనం ఆ అరాచకాలు అక్రమాలు పూర్తి చేసి రాయలేమేమోనండి. ఈ రోజు ఉన్న ప్రస్తుత పరిస్థితి అది. అదే ఇప్పుడు మన కార్యకర్తలకి వైలెన్స్ చేయడానికి క్లియరెన్స్ గనక ఇస్తే గన్నవరంలో న్యూసెన్స్ చేయడానికి ఎవడూ మిగలడు. వెంకట్రావు గారి దెబ్బ గన్నవరంలో ఉన్న నాయకులకి అబ్బా అనిపించాలి. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటేనండి, ఏ నాయకుడు కూడా తన తల్లిని కానీ తండ్రిని కానీ చెల్లిని కానీ బంధువుల్ని కానీ మాట్లాడాలి అంటే ఆంధ్ర ప్రజలు క్షమించరు, వీరు ఓటుతో బుద్ధి చెప్తారు అనే పరిజ్ఞానం మనం కల్పించేటట్టు ఈసారి 2024 ఎలక్షన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుందండి. దీని ద్వారా మీ అందరినీ కోరేది ఒకటేనండి, మన యార్లగడ్డ వెంకట్రావు గారిని అత్యధిక మెజారిటీతో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీతో పాటు మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, మీతో పాటు మీరు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక 10 మంది ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఆల్రెడీ గెలుపు తథ్యం. కానీ మనం వర్క్ చేయాల్సింది మెజారిటీ మీద, అవతల పక్క ఉన్న నాయకుడికి డిపాజిట్లు కూడా దక్కకుండా జరిగేటట్టు చేయడం మన రెస్పాన్సిబిలిటీ ఈరోజు. దానికోసం మనందరం ఈరోజు కష్టపడాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమత గారు. రేపు గన్నవరంలో జరిగేది అదేనండి. అంతిమ తీర్పు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరఫున వెంకట్రావు గారు కన్ఫర్మ్ అయ్యారో అప్పుడే సగం విజయం వచ్చేసింది. ఎందుకంటే ఒక తల్లిని గౌరవించడం వెంకట్రావు గారికి తెలుసు, అదే తల్లిని ద్వేషించడం ఆ పేరు కూడా ఉచ్చరించడానికి నాకు నోరు రావట్లేదు. అలాంటి వ్యక్తిని మనం ఈ మధ్యలో మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎవరైతే ఒక గుట్కా తీసుకెళ్లాడో, అదే ఒక ఎకిలి మినిస్టర్ ఇద్దరు కలిసి తీసుకెళ్లారో, తర్వాత అదే వ్యక్తిని కలవడానికి 2 సార్లు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజున లోపల మదన పడుతూ బాధపడుతూ బయటకి చెప్పుకోలేక బయట ప్రపంచానికి తెలియక మదన పడుతున్నారు చాలా మంది. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. సో ఇక మనం రేపు చెప్పుకునేది, రేపు 2024 ఎన్నికల్లో వెంకట్రావు గారిని అఖండ మెజారిటీతో గన్నవరం ప్రజలు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఒక గన్నవరం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఏవి ప్లీజ్. కొందరు నాయకులను నాయకులే తయారు చేస్తారు, ఇంకొందరు నాయకులకు ప్రజలు ప్రాణం పోస్తారు. అలా ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తికి ఆ ప్రజలే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. వారి సుఖాల్లో సంతోషం వెతుక్కోవడం, వారి కష్టాలను తనవిగా భావించడం ఒక్క ఆ ప్రజానాయకుడికే తెలుసు. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సిద్ధాంతం తప్ప స్వార్థం వీరి ఇంటా వంటా ఉండదు. ఈ తరహా నాయకుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. నా అనుకునే వాళ్లంతా ఆయన్ను వైవిఆర్ అని, వెంకటన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. యార్లగడ్డ వెంకట్రావు గారు అక్టోబర్ 4వ తేదీ 1974వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో రామశేషగిరిరావు, లక్ష్మీ సామ్రాజ్యం దంపతులకు జన్మించారు. యార్లగడ్డ వెంకట్రావు ఉయ్యూరులో డిగ్రీ వరకు విద్యను అభ్యసించారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే దేశ సమకాలీన అంశాలపై దృష్టి సారించిన ఆయన రాజకీయ రంగంపై తన ఆసక్తిని చూపించేవారు. అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ రంగాన్ని తన కెరీర్గా ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐఎన్సీ అనే కంపెనీని స్థాపించి అమెరికాలో తన ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఉపాధిని కల్పించారు. తను పుట్టిన ప్రాంతానికి సేవ చెయ్యాలి అన్న మక్కువతో 2005లో
యార్లగడ్డ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. ఒంగోలు పశువుల పోషకుడిగా వ్యవసాయం అంటే మక్కువ ఉన్న యార్లగడ్డ వెంకట్రావు మొదటి నుండే పశువుల పెంపకంపై ఆసక్తిని కనబరిచేవారు. మహానందిలో ఎడ్ల పందేలలో పాల్గొని వరుసగా 3 సార్లు విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టి పశువుల పోషణపై తమ అభిరుచిని చాటుకున్నారు. ప్రజాసేవను మించిన పరమార్థం లేదని నిర్ణయించుకుని 2017లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమైనా గెలుపైనా ఒక్కటే అని గన్నవరమే తన వరం అనుకొని తాను శక్తిగా ఎదగడానికి రాజకీయ నేతల చుట్టూ తిరగలేదు. తనను నమ్మి వెంటపడి నడిచిన ప్రజల ఆశలను ఆకాంక్షలను తెలుసుకుంటూ వారి సాధక బాధకాల్లో పాలుపంచుకున్నారు. 2019 డిసెంబర్లో కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా నియమితులయ్యారు. అనతి కాలంలోనే, అంటే కేవలం 14 నెలల్లోనే సహకార రంగంలో దేశంలోనే కేడీసీసీబీ బ్యాంక్ ని మొదటి స్థానానికి తీసుకెళ్లి తన నాయకత్వ ప్రతిభను చాటుకుని లీడర్ అనిపించుకున్నారు. రైతులకు, వారి కుటుంబాలకు ఉపయోగపడేలా పెద్ద ఎత్తున సంస్కరణలు తెచ్చి రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నారు. తాను పదవుల్లో కొనసాగితే చాలదు, తన వెన్నంటి ఉన్న ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన ఎల్లప్పుడూ ఆయన మదిలో ఉండేది. అలాంటి సమయంలో 2020లో తన ప్రత్యర్థిగా ఉన్న వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని మోసం చేసి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిచిన ఘనత యార్లగడ్డ సొంతం. అయినప్పటికీ పార్టీ నాయకత్వం వల్లభనేని వంశీతో సర్దుకొని రాజకీయాలు చేయమని పదవుల ఆశ చూపినప్పటికీ తనను తాను మోసం చేసుకోలేక, తనను నమ్మిన కార్యకర్తలను మోసం చేయలేక, తనను నమ్ముకున్న కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెట్టి వేధించినప్పటికీ వల్లభనేని వంశీతో తనకు సంధి వద్దంటూ తిరుగుబాటు జెండాను ఎగురవేసి 2023 ఆగస్టు 20వ తేదీన తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావులోని నాయకత్వ పటిమను గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే యార్లగడ్డ వెంకట్రావుని గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్ని ఒడిదుడుకులెదురైనా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించారు. గన్నవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇది రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తనకే పదవి లేనప్పుడే ప్రజలకు అనేక సేవలందించిన యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత పెద్ద కష్టమేమీ అనిపించలేదు. తన వెంట నడుస్తున్న ప్రజల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉండేందుకు ఇదో అరుదైన అవకాశం అనుకున్నారాయన. అనుకున్నట్లే తాను అధికార పదవిలో లేకున్నా కూడా సొంతంగా ఎందరో అనారోగ్య బాధితులకు లక్షల రూపాయల సహాయం అందించారు. ధార్మిక సంస్థలకు విరాళాలిచ్చారు. కార్యకర్తలకు అండదండగా నిలబడి వారిచే శభాష్ అనిపించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాల్లో అడుగు పెట్టడం దగ్గర నుంచి మొదలైన వెంకట్రావు రాజకీయ ప్రస్థానం తక్కువే అయినప్పటికీ ఆయన చేపట్టిన కార్యక్రమాలు సమాహారం ఓ మహాపుస్తకమవుతుంది. గన్నవరానికి చెందిన వరం, రాష్ట్ర ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆణిముత్యం యార్లగడ్డ వెంకట్రావు. అలాంటి సలక్షణమైన సేవకుడే ప్రజలెప్పుడూ కోరుకునే విలక్షణ నాయకుడు. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా జనంలోనే వైవీఆర్, జనం వెంటే వైవీఆర్. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం పోరాడితే జనంలోనే ఉండిపోతావు అన్న అంబేద్కర్ సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ అసలు సిసలు ప్రజాసేవకుడు, రాజకీయ నాయకుడు అనిపించుకున్న యార్లగడ్డ వెంకట్రావుకి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరి చేయూత ఇక ముందు కూడా ఉండాలని ఆశిద్దాం. రాబోయే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా
యార్లగడ్డ వెంకట్రావుని గెలిపించుకుందాం. దీనికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్.